హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల ఆసరా పింఛన్లను విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రేపటితో ఆసరా పింఛన్ల పంపిణీ పూర్తవుతుందని కూడా ప్రకటన అయితే విడుదల చేసింది. ఇక 1వ తారీఖు నుంచి కూడా 8వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లను వృద్ధులకైతే 2016 రూపాయలు, నాలాంటి వికలాంగులకైతే 4016 రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక రేపటితో పంపిణీ పూర్తవుతుందని మీరు మీ పోస్ట్ ఆఫీసు అధికారులను అడిగి పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, పైసలు ఎప్పుడు ఇస్తారని తెలుసుకొని ఈ పెన్షన్ పైసలను 16 రూపాయలతో పాటు అడిగి మరీ తీసుకోవాలని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా కొత్త పెన్షన్లు ఏమైనా ఇస్తారా, మంజూరు చేసే అవకాశం ఉందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి కొత్త పింఛన్లకు సంబంధించి కూడా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చాను. మరి కొత్త పింఛన్ల కింద ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు ఇస్తాం. మరి చేయూత పింఛన్ల ద్వారా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4000 పైసలు ఇస్తాం ప్రతి నెల. ఇక అలాంటి వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి పింఛన్లు ఏమైనా కొత్త పింఛన్లు విడుదల చేస్తారా, పింఛన్లు పెంచుతారా లేదా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది, కొన్ని లక్షల మంది ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటికే ఈ పాత ఆసరా పింఛన్లు కూడా మాకు సరిగ్గా జమ కావట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక ఆసరా పింఛన్ జమ కాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఈ ఆసరా పింఛన్లు జమ అవ్వవు, ఏ కారణం చేత ఈ ఆసరా పింఛన్లు జమ కావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎదురుగా వీడియోలో QR కోడ్ కనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ QR కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు 10 రూపాయల నుంచి 100 రూపాయలు, 1000, 2000, 3000 వరకు కూడా మీరు సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి చాలామందిని నేను ఎన్నో వీడియోల్లో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. ఎన్నో రకాలుగా ఎంతోమందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా సహాయం చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి 10 రూపాయల నుంచి మీ సహాయాన్ని మొదలు పెట్టండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలంటే మీరు ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తుంది మీకు ఎదురుగా, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఎదురుగా కనిపిస్తుంది నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, అలాగే షేర్ కూడా చేయట్లేదు. నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేసి షేర్ చేయండి వీడియోని. మీతో పాటు మరొక 10 మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని. కానీ మీరు లైక్ చేసి షేర్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా చూస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియట్లేదు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ మీకోసం నేను అందిస్తూ ఉంటాను. ఇక తప్పకుండా ఇలా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారాన్ని చేపట్టి సంవత్సరం పైన పూర్తయిపోయింది, ఏడాది పూర్తయిపోయింది. మరి ఈ సంవత్సర కాలంలో కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్లు పెంచుతామని, మన ప్రభుత్వం వస్తే కొత్త చేయూత పింఛన్లు అందిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి కొత్త చేయూత పింఛన్ల కింద ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి 4016 అంటే 2016 రూపాయల స్థానంలో 4000, 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి సంవత్సరం పూర్తయిపోయినా కూడా కొన్ని పథకాలను అమలు చేశారు, కానీ ఈ కొత్త పింఛన్లు ఇవ్వలేదు. అలాగే ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన డబ్బులు కూడా పెంచలేదు. మరి పక్కన పెట్టేయడం జరిగింది ఈ పెన్షన్ల అంశాన్ని. ఎందుకంటే పెన్షన్ల అంశాన్ని పక్కన పెట్టడం జరిగిందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇక వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుందని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు
ఇప్పటికే అమలు చేసినటువంటి పథకాలన్నీ కూడా అప్పులు చేసి అమలు చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కాబట్టి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందాలనుకుంటా ఉంటే మీకు ఇలా చేయలేకపోతున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా కొన్ని లక్షల మందికి పింఛన్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మీద కొన్ని కోట్ల రూపాయల భారం పడి ప్రభుత్వం అయితే ఇబ్బంది పడుతూ ఉందన్నమాట. ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తూ ఉందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ విధంగా జమ చేస్తూ కూడా ప్రభుత్వం ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పింఛన్లను, కొత్త పింఛన్లు కానీ పింఛన్ల పెంపు కానీ పక్కన పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లను వచ్చే నెలలో ఇస్తారు. అంటే ఇప్పుడు మనకు ఫిబ్రవరి నెల పింఛన్లు అయితే రాలేదు, జనవరి నెల పింఛన్లు మాత్రం విడుదల చేయడం జరిగింది. ఈ ఫిబ్రవరి నెల పింఛన్లను ఈ మార్చి 20 తారీఖు పైన అయితే మీకు జమ చేయడం జరుగుతుంది లబ్ధిదారుల ఖాతాల్లోకి. అంటే ఈ నెల పింఛన్లు వచ్చే నెలలో, వచ్చే నెల పింఛన్లు మళ్ళీ వచ్చే నెలలో ఈ విధంగా విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట పైసలు. మరి ఈ యొక్క జనవరి నెలకు సంబంధించినటువంటి పింఛన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు నుంచి మనకు, అంటే ఈ మార్చి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 20 తారీఖు పైన వేయాలి. కానీ ఇక్కడ కొంచెం లేట్ అయితే అయింది. మార్చి 1 నుంచి కూడా 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖు అంటే మనకు రేపటి వరకు కూడా సమయం అయితే ఇచ్చిందనమాట. ఈ వారం రోజుల పాటు కూడా ఈ పింఛన్లు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక రేపే ఆఖరి రోజు అనమాట ఈ పింఛన్ల జమ చేయడానికి. మరి ఎవరైనా సరే ఇంకా పింఛన్ పైసలు తీసుకోకుండా అంటే మీ పోస్ట్ ఆఫీసులో అడిగి మీరు పింఛన్ పైసలు అయితే రేపటితో పంపిణీ పూర్తి అయిపోతుంది. అన్ని జిల్లాలకు సంబంధించి ఒకసారి మీరు పైసలు అనేది పడ్డాయా లేదా అనేది అక్కడ పోస్ట్ ఆఫీసులో అడిగి తెలుసుకుని ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోండి. ఇక్కడ ఏంటంటే కొంతమంది మాకు పింఛన్ పైసలు పడలేదని కొంతమంది చెప్పడం జరిగింది. మరి ఈ పింఛన్ పైసలు గతంలో కూడా మనకు పడలేదు. ఎందుకు పడలేదంటే మీరు కనుక్కోవచ్చు, మీ ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ పింఛన్ పైసలు ఎందుకు పడలేదు అనేది కనుక్కోవచ్చు. ఇక పట్టణాల్లో ఉండే వాళ్ళైతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవచ్చు అనమాట. ఇక ఈ పింఛన్ పైసలు ఎందుకు జమ కాలేదని చూస్తే చాలామందికి జీరో అకౌంట్లు ఇచ్చారు అప్పుడు పింఛన్కు. అప్పుడు ప్రధాని మోదీ గారు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఉండకూడదని చెప్పేసి జీరో అకౌంట్తో, 0 రూపాయలతో, అంటే డబ్బులు కట్టకపోయినా కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేశారనమాట. అప్పుడు చాలామంది బ్యాంక్ మిత్రాలు వచ్చి అకౌంట్లు ఓపెన్ చేసుకుని వెళ్ళారు. మరి జీరో అకౌంట్లో ఉండడం వల్ల ఏంటంటే చాలామంది పైసలు, పింఛన్ పైసలు అందులోనే దాచిపెట్టుకుంటున్నారు. అంటే పైసలు పడతాయి, అవి తీసుకోకుండా అలాగే ఉంచుకుంటున్నారు. అలాగే ఉంచుకోవడం వల్ల ఏంటంటే జీరో అకౌంట్లో పైసలు లేకుండా ఉండేది జీరో అకౌంట్ అనమాట. మరి దీంట్లో ఎక్కువ పైసలు మనం పెట్టుకోలేం. కాబట్టి ఈ పైసలు అలాగే ఉండిపోవడం వల్ల ఏంటంటే ఈ క్రెడిట్ ఎక్సీడ్ లిమిట్ పేరుతో ఏంటంటే ఈ అకౌంట్లు హోల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ అకౌంట్లు హోల్లోకి వెళ్ళిపోవడంతో మనకు పైసలు అయితే జమ అవుతలేవు. ఇక్కడ ఈ జమ కాకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. మీకు ఈ కారణాలను మీరు ఎండిఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ చెప్తారనమాట. పింఛన్ పైసలు పడని వాళ్ళు బ్యాంకులోకి వెళ్ళినా కూడా మీకు పైసలు అయితే పడ్డాయి లేదా అనేది తెలియదు. కాబట్టి అక్కడ మీరు చెక్ చేసుకుంటే తర్వాత బ్యాంక్ అధికారులను సంప్రదించి ఇక్కడ అధికారులు ఏ కారణం చేత పైసలు పడలేదని తెలుసుకుని ఈ పింఛన్ పైసలను అయితే మీకు విడుదల చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ పింఛన్ పైసలను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పైసలు పడని వారికి కూడా కీలక ప్రకటన చేసిందనమాట. ప్రస్తుతానికి రేపు వరకు కూడా ఈ పింఛన్ పైసలు అయితే జమ అవుతాయి. ఆసరా పింఛన్లు 2016 రూపాయలు మరియు 4016 రూపాయలు మీరు పింఛన్ పైసలు అయితే తీసుకోండి. ఇక అంతేకాకుండా కొత్త పింఛన్ల గురించి అడిగారు. కొత్త పింఛన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకురాలేదు. కాబట్టి మీకు ఈ పింఛన్ల పైన పెంచుతామంటున్నారు. మరి ఈ నెలలో కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన. మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాలు కూడా నిధుల కొరత ఆగిపోవడం జరిగింది. మరి ఈ పింఛన్ పైసలు కూడా త్వరలోనే పెంచుతామంటున్నారు. మరి ఈ నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకుని పింఛన్లు పైసలు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి జనవరి నెల పింఛన్ పైసలు అయితే తీసుకోండి. ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఏంటంటే ఇంకా కొత్త పింఛన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని అడుగుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అండి, ఇది నిరంతర ప్రక్రియ. కానీ పింఛన్ అయితే విడుదల కావట్లేదు, మంజూరు కావట్లేదు. గత ప్రభుత్వంలో కూడా చాలామంది అప్లై చేసుకున్నారు ఈ పింఛన్కు, కొత్త పింఛన్లకు. మరి అప్పట్లో విడుదల చేసిన అంటే అప్పట్లో అప్లై చేసుకున్న వారికి రాలేదు. ఇక్కడ కొత్తగా మనకు ఈ మన ప్రభుత్వంలో కూడా ప్రజాపాలన ప్రభుత్వంలో అప్లై చేసుకునే వారికి కూడా ఇంకా కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. ఇదే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. మరి పైసలు లేకపోతే ఎట్లా అమలు చేస్తాం చెప్పండి. ఈ పింఛన్లు అనేది ప్రతి నెల ఇవ్వాలి. మరి ప్రతి నెల ఇవ్వాలంటే మన దగ్గర పైసలు రావాలి. పైసలు లేవు కాబట్టి ప్రతి నెల ఇవ్వలేం అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది ఈ విషయాన్ని. కాబట్టి మీకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. మీకు కొత్త పింఛన్లను అయితే విడుదల చేస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఈ పింఛన్ పైసలు అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి
ఒకరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు సంబంధించి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి.